సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సిరీస్ పార్ట్ 2. సో ఈ వీడియోలో మనం 101 నుంచి 200 వరకు ఉన్న ఇడియమ్స్ అయితే నేర్చుకోబోతున్నాం. సో నేను చెప్పాను కదా, డైలీ 100 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే చేస్తామని. సో ఈ సిరీస్లో ఇది సెకండ్ పార్ట్. సో ఇంకా 18 వీడియోస్ అయితే ఉన్నాయి పెండింగ్. సో టోటల్ 1800 ప్లస్ ఉన్నాయి కాబట్టి డైలీ 100 చెప్పిన 18 వీడియోస్ వరకు ఈ ప్లేలిస్ట్లో అయితే వస్తూ ఉంటాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో 101. సో 101 వచ్చేసి ఏ స్టిచ్ ఇన్ ద టైమ్ సేవ్స్ 9. సో దాని మీనింగ్ వచ్చేసి ఇట్ ఈస్ బెటర్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ రైట్ అవే అండ్ నాట్ లెట్ ఇట్ బికమ్స్ బిగ్గర్. అంటే ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు చేస్తేనే బెటర్ అంటాం కదా. సో చిన్నగా ఉన్నప్పుడు తగ్గించుకుంటేనే బెటర్ పెద్ద అయ్యే కన్నా అని. సో దాని ఇడియం వచ్చేసి ఇది ఏ స్టిచ్ ఇన్ ద టైమ్ సేవ్స్ 9. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏ స్టోన్స్ త్రో అవే అంటే వెరీ షార్ట్ డిస్టెన్స్. అంటే ఒక రాయి ఇసిరే డిస్టెన్స్లో అంటే మనం రాయి అంత విసరగలం దగ్గరికి మా అయితే ఎంత ఎంత స్పీడ్గా ఇస్తున్నా సరే ఇది ఒక ఇంత డిస్టెన్స్ అని తప్ప ఎక్కువ దూరం వెళ్ళదు. సో అంటే దాని డిస్టెన్స్ ఇన్ ద సెన్స్ అంటే దగ్గర డిస్టెన్స్ అని. నెక్స్ట్ ఏ స్ట్రామ్ ఇన్ ఏ టీ కప్. ఏ స్ట్రామ్ ఇన్ ఏ టీ కప్ అంటే ఏ బిగ్ ఫస్ ఓవర్ ఏ స్మాల్ మ్యాటర్. సో చిన్న విషయంలో బిగ్ ఫస్ ఓవర్ చిన్న విషయం గురించి పెద్ద ఇష్యూ చేయడాన్ని స్ట్రామ్ ఇన్ ఏ టీ కప్ అంటారు అనమాట. ఏ లాట్స్ ఆఫ్ యాంగర్, ఎక్సైట్మెంట్ ఆర్ వరీ అబౌట్ ట్రావెల్ థింగ్స్. ఓకే. నెక్స్ట్ ఏ స్టఫ్డ్ షర్ట్. ఏ స్టఫ్డ్ షర్ట్ అంటే ఏ పాంపస్ ఆర్ సెల్ఫ్ ఇంపార్టెంట్ పర్సన్. అంటే స్టఫ్డ్ షర్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే గొప్పలు చెప్పుకునే వ్యక్తి అనమాట, అలా వస్తుంది. నెక్స్ట్ స్టంబ్లింగ్ బ్లాక్ అంటే అన్ అబ్స్టాకిల్ టు ప్రోగ్రెస్. సో ఏదైనా ప్రోగ్రెస్ చేసేటప్పుడు ఏదైనా అడ్లు వస్తూ ఉంటాయి కదా. సో దాన్ని డినోట్ చేస్తూ స్టంబ్లింగ్ బ్లాక్ అయితే మా ఇడియం ఉంచింది. నెక్స్ట్ వచ్చేసి ఏ థ్రోన్ ఇన్ ద ఫ్లెష్. ఏ థ్రోన్ ఇన్ ద ఫ్లెష్ అంటే ఏ సోర్స్ ఆఫ్ కంటిన్యూర్ అనాయిన్స్ ఆర్ ట్రబుల్. సో ఏదైనా పెద్దమాను చిరాకు తెప్పించేది. ఇప్పుడు ఒక కండలోకి ఏదైనా గుచ్చుకుంది అనుకోండి, అది ఏంటి అస్తమాను చేయి కదిపినప్పుడల్లా కిరికిరి అని ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట, పెయిన్ టైపు. సో థ్రోన్ ఇన్ ద ఫ్లెష్ అంటే అదే ఏదైనా కంటిన్యూస్గా అనాయిన్స్ చేయడం అంటే డిస్టర్బెన్స్ చేయడం అనమాట. నెక్స్ట్ ఎ టర్నింగ్ పాయింట్ అంటే ఎనీథింగ్ దట్ బ్రింగ్స్ అబౌట్ చేంజెస్. సో ద టైమ్ అట్ విచ్ ద ఇంపార్టెంట్ చేంజ్ స్టార్ట్స్. సో ఏదైనా ఒక చేంజ్ స్టార్ట్ అయితే అది టర్నింగ్ పాయింట్ అంటారు. సో ఇట్స్ ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ అంటాం కదా. సో అంటే అక్కడి నుంచి జీవితం మలుపు తిరిగిందని. సో అంటే అదొక చేంజింగ్ పాయింట్ అని అర్థం అనమాట. నెక్స్ట్ ఏ వెక్స్డ్ క్వశ్చన్ అంటే కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఏ విషియస్ సైకిల్ అంటే వెన్ వన్ ప్రాబ్లమ్ కాజెస్ అనదర్ ప్రాబ్లమ్. సో ఒక ప్రాబ్లమ్ ఇంకో ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేస్తే, ఐ మీన్ అది హెల్ప్ చేస్తే, సో దాన్ని విషియస్ సైకిల్ అంటారు. అంటే ప్రాబ్లమ్ సైకిల్ విషియస్ అంటే. నెక్స్ట్ ఏ వాక్ ఆఫ్ లైఫ్ అంటే ఏ పర్సన్స్ ఆక్యుపేషన్ ఆర్ పొజిషన్ విత్ ఇన్ సొసైటీ. సో ఏ వాక్ ఆఫ్ లైఫ్ అంటే ఒక పర్సన్ యొక్క ఆక్యుపేషన్ అనమాట, సొసైటీలో తనకున్న రెస్పెక్ట్ జాబ్ బట్టి. సో అది వచ్చేసి వాక్ ఆఫ్ లైఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ వెట్ బ్లాంకెట్. ఏ వెట్ బ్లాంకెట్ అంటే ఏ పర్సన్ హూ డిస్కరేజ్ ఆర్ ఎంకరేజ్మెంట్ ఆర్ ఎంతూజియాజం. సో ఇప్పుడు తను ఎంజాయ్ చేయడు, పక్కనోళ్ళని చేయనివ్వడం అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ చేస్తూనే ఉంటాడు ఎంజాయ్ చేసే వాళ్ళని. సో అదంత మాత్రమే వెట్ బ్లాంకెట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏ వైల్డ్ స్ట్రైక్. ఏ వైల్డ్ స్ట్రైక్ అంటే స్ట్రైక్ బై వర్కర్స్ వితౌట్ అఫీషియల్ యూనియన్ సపోర్ట్. సో యూనియన్ సపోర్ట్ లేకుండా ఒక కంపెనీకి లేదంటే ఒక ఆర్గనైజేషన్ సంబంధించి ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తే దాన్ని వైల్డ్ క్యాట్ స్ట్రైక్ అంటారనమాట. అంటే ఇందులో యూనియన్ పాత్ర ఏముండదు. అంటే యూనియన్గా ఉంటుంది కదా వాళ్ళకి, ఆ యూనియన్ పాత్ర ఏముండదు, సెల్ఫ్గా వీళ్ళు స్ట్రైక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏ వోల్ఫ్ ఇన్ ఏ షీప్స్ క్లాత్. అంటే హిపోక్రైట్, ఏ డేంజరస్ పర్సన్ ప్రిటెండ్ టు బి హార్మ్లెస్. సో బ్లాక్ షీప్ అంటారు కదా, అంటే ఒక గొర్రెల మందులోకి ఒక కుక్క ముసుగు వేసుకుని లేదంటే నక్క ముసుగు వేసుకుని వెళ్తే అది ఎందుకు వెళ్తుందంటే మిగతా వాటిని చంపి తినేయడానికి. సో అలా అనమాట. సో అంటే ఏంటంటే నమ్మదగ్గని వ్యక్తి అని నమ్మలేము ఆ వ్యక్తిని, అలాంటిది అనమాట. నెక్స్ట్ ఏబీసీ ఆఫ్ సంథింగ్ అంటే ఎసెన్షియల్ ఫ్యాక్ట్, బేసిక్స్. సో బేసిక్స్ ఆఫ్ సంథింగ్ అనేదాన్ని కూడా ఏబీసీ ఆఫ్ సంథింగ్ అంటారు. నెక్స్ట్ అబౌవ్ బోర్డ్ అంటే హానెస్ట్ అండ్ ఫ్రాంక్ వితౌట్ ఎనీ సీక్రెట్. సో వీ షుడ్ టాక్ ఈచ్ అదర్ అబౌవ్ బోర్డ్ అని అంట. అంటే ఏదైనా సరే దాపరికాలు లేకుండా మాట్లాడుకోవడాన్ని అబౌవ్ బోర్డ్ అంటారు అనమాట. నెక్స్ట్ అబౌవ్ వన్స్ ఓవర్ వన్స్ హెడ్ అంటే బియాండ్ వన్స్ క్యాపబిలిటీ టు అండర్స్టాండ్ సంథింగ్. అంటే ఒకళ్ళు తలపైన అంటే ఏదైనా మనం తలతోనే ఆలోచిస్తాం. తలపైన అంటే ఇన్ ద సెన్స్ అది చాలా కష్టమైన టాస్క్ అనమాట. అంటే మనకు అర్థం కాని టాస్క్ అనమాట. నెక్స్ట్ యాక్చువల్లీ హీల్ అంటే ఈ వీక్నెస్ ఆర్ వెనరబుల్ పాయింట్. సో ఇది ఒక ఇడియం ఎలా వచ్చిందంటే హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్ హిస్టరీలో ఒక వారియర్కి ఇక్కడ యాంకిల్లో వీక్నెస్ ఉండేది. సో అక్కడ తగిలితే మాత్రమే వారియర్ చనిపోతాడు. సో ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చిన ఇడియం ఇది. సో యాక్చువల్లీ హీల్ అంటే ఏ వీక్నెస్ ఆర్ వనరబుల్ పాయింట్. నెక్స్ట్ యాసిడ్ టెస్ట్ వచ్చేసి డిఫినేటివ్ ప్రూఫ్ ఆఫ్ ట్రూత్ ఆర్ ఫాల్స్హుడ్, ఏ ఫ్యాక్ట్ ఆర్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ దట్ ప్రూవ్ సంథింగ్. సో యాసిడ్ టెస్ట్ అంటే ఏదైనా దాన్ని ప్రూవ్ చేయడం అనమాట. ఇప్పుడు యాసిడ్ టెస్ట్ అంటే ఏంటి, ఏదైనా ఒక టెస్ట్ చేసి అందులో యాసిడ్స్ ఉన్నాయా లేదా ప్రూవ్ చేయడం. సో అలానే ఏదైనా ఒక ప్రూఫ్ ద్వారా అందులో ఉన్న విషయాన్ని బయటికి తీయడం అనమాట యాసిడ్ టెస్ట్ అంటే. నెక్స్ట్ యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటే వాట్ యూ డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యూ సే.
ఏదైనా చెప్పేదానికన్నా చేసే పనులు ఇంపార్టెంట్ అంటారు కదా! సో, చెప్పడం ఎవరైనా చెప్తారు. చేసేటప్పుడు మాత్రం డిఫరెన్స్ ఉంటదనే దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఇడియం వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఆడమ్స్ ఎలే. ఆడమ్స్ ఎలే అంటే వాటర్. సో, ఆడమ్స్ ఎలే అంటే వాటర్ సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి అది. సో, ఆడమ్స్ ఎలే అంటే వాటర్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ ఆర్ ఫ్లేమ్స్. అంటే మేక్ థింగ్స్ వర్స్ ఆర్ వర్స్టెడ్ ద డిఫికల్ట్ సిట్యుయేషన్. సో, ఏదైనా సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు మధ్యలో చల్లారు తప్ప రెచ్చగొట్టకూడదు. రెచ్చగొడితే ఇంకా గొడవ పెద్దదయిపోద్ది కదా! సో, అది యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటే మంటకి ఆహ్, న ఆయిల్ తగిలించడం అంటారు కదా! మన తెలుగులో. సో, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. అంటే టు ఫర్దర్ ఎ లాస్ విత్ మోకరీ టు వర్సెన్ ఆర్ అన్‌ఫేవరబుల్ సిట్యుయేషన్. ఆల్రెడీ దెబ్బ తగిలి ఉన్న అతన్ని ఇంకా రెచ్చగొట్టడం. చూసారా ఇక్కడ ఆల్రెడీ దెబ్బ తగిలుంటే తన మీద ఉప్పు జల్లుతున్నారు. అంటే ఇంకా రెచ్చగొడుతున్నాడనమాట. సో, ఈ 2 ఒకటే వస్తాయి. ఫ్యూయల్ టు ద ఫైర్, ఇన్సల్ట్ టు ఇంజరీ. సో, చూసుకోండది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఏ ఫ్యాషన్. ఆఫ్టర్ ఏ ఫ్యాషన్ అంటే టు ఓన్లీ ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్. అంటే కొంతవరకు మాత్రమే. చూసారా ప్యాంట్ ఏసుకోలేదు, బ్లేజర్ ఏసుకొని. సో, ఏదైనా ఫ్యాషన్ కొంతవరకు మాత్రమే ఫాలో అయ్యేవాడు. అంటే కంప్లీట్‌గా ఫాలో అవ్వడు. అలాగని స్టార్ట్ చేయకుండా ఉండడు. సగం సగం చేస్తారు కదా! సో, అది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్. ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్ అంటే షేరింగ్ ఆర్ హ్యావింగ్ వన్స్ టేస్ట్ ఆర్ వ్యూస్. హ్యావింగ్ లైక్స్ అండ్ డిస్‌లైక్స్ సిమిలర్ టు వన్స్ ఓన్. సో, హ్యావింగ్ ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్ అంటే ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు లేదంటే ఒకళ్ళ ఆహ్, టేస్ట్ ఒకళ్ళ వ్యూస్ ఇంకొకళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకోవడం. అంటే పంచుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అగైన్స్ట్ ద క్లాక్. అగైన్స్ట్ ద క్లాక్ అంటే వర్క్స్ వెరీ ఫాస్ట్ టు కంప్లీట్ సంథింగ్ వితిన్ ఎ డెడ్‌లైన్. సో, హి ఈస్ వర్కింగ్ అగైన్స్ట్ ద క్లాక్ టు కంప్లీట్ దట్ వర్క్. అంటే ఇచ్చిన డెడ్‌లైన్‌లో వర్క్ కంప్లీట్ చేయడానికి టైమ్‌తో సంబంధం లేకుండా హార్డ్ వర్క్ చేయడం అనమాట అగైన్స్ట్ ద క్లాక్ అంటే. నెక్స్ట్ ఎయిడ్ ద అబెట్. ఎయిడ్ ద అబెట్ అంటే టు హెల్ప్ సమ్‌వన్ టు కమిట్ ఎ క్రైమ్. అబెట్ అంటే హెల్ప్ చే క్రైమ్ చేసేటప్పుడు హెల్ప్ చేయడం. సో, ఎయిడ్ అంటే హెల్ప్ చేయడం. సో, టు హెల్ప్ సమ్‌వన్ టు కమిట్ ఎ క్రైమ్. ఓకే. నెక్స్ట్ అలాద్దీన్స్ కేవ్. అలాద్దీన్స్ కేవ్ అంటే ఏ ప్లేస్ దట్ కంటైన్స్ ఎనీ ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్స్. సో, మనకి తెలుసు అలాద్దీన్ అద్భుత దీపం అని చాలా స్టోరీస్ ఉన్నాయి కదా! సో, అందులో ఏంటంటే చాలా స్ట్రేంజ్ థింగ్స్ ఉండేవి ఆ గుహలో. ఆ గుహలో ఎందుకు స్ట్రేంజ్ థింగ్స్ ఉండేయంటే వాళ్ళు ఎత్తుకొచ్చిన డబ్బులు మొత్తం ఇంట్రెస్టింగ్ ఐటెమ్స్ మొత్తం ఆ గుహలో దాచేవారు. సో, అలా ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్స్ అన్నీ అందులో ఉండేవి కాబట్టి దాని నుంచి ఆ ఐడియా అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అలారమ్స్ అండ్ ఎక్స్‌కర్షన్స్. సో, అలారమ్స్ అండ్ ఎక్స్‌కర్షన్స్ అంటే కన్‌ఫ్యూజ్డ్ యాక్టివిటీ అండ్ అప్రోచ్. అంటే ఏదైనా విషయంలో ఓహ్, ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వడం అలా మీనింగ్ వస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి అలైవ్ అండ్ కికింగ్ అంటే ఇన్ గుడ్ హెల్త్. సో, చూసారా ఓల్డ్ పర్సన్ అలైవ్ అండ్ కికింగ్ అంటే ఇన్ గుడ్ హెల్త్. అంటే ఒక బానే ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అలా అలా వస్తదనమాట. నెక్స్ట్ ఆల్ అగోగ్. ఆల్ ఐకాగ్ అంటే అమేజ్డ్. అమేజ్డ్ అంటే ఫుల్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్సైట్‌మెంట్. సో, ఆహ్, వండర్ అనమాట. అదొక ఫీల్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్సైట్‌మెంట్ అనమాట ఆల్ ఐకాగ్ అంటే. సో, నెక్స్ట్ వచ్చేసి ఆల్ అలాంగ్. సో, నెక్స్ట్ వచ్చేసి ఆల్ అలాంగ్. ఆల్ అలాంగ్ అంటే ఆల్ ద టైమ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచి ఉండేదనమాట. ఎప్పటినుంచో ఉండేది. హియర్ ద డైనోసార్స్ ఆర్ లివింగ్ ఆల్ అలాంగ్ ప్రీ హిస్టారిక్ ఎరా అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ అండ్ సన్‌డ్రీ. ఆల్ అండ్ సన్‌డ్రీ అంటే ఎవ్రీబడీ వితౌట్ డిస్టింక్షన్ ఆల్ ఇంక్లూడెడ్. అంటే ఎవరిని విడవకుండా పూర్తిగా అందరూ ఎవ్రీవన్. ఆల్ అండ్ సన్‌డ్రీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఎట్ సీ ఆర్ ఫీల్ ఎట్ సీ అంటే పజిల్డ్ స్టేట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. సో, ఆల్ ఎట్ సీ అంటే సీ మధ్యలో ఉండిపోవడం అనమాట. సీ మధ్యలో ఉంటే ఎటెళ్ళాలో తెలీదు కదా! డైరెక్షన్ ఏమి లేకపోతే. సో, అంటే కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో, పజిల్డ్ స్టేట్‌లో ఉండడం అనమాట. ఆల్ బార్క్ అండ్ నో బైట్ అంటే అరిసే కుక్కలు మురిగే కుక్కలు కరవవు అంటారు కదా! సో, అలా అనమాట. ఫుల్ ఆఫ్ టాక్ బట్ నో లో ఆన్ యాక్షన్. నెక్స్ట్ ఆల్ ఐస్ అంటే వాచింగ్ ఈగర్‌లీ. సో, ఆల్ ఐస్ ఆన్ యూ అంటే ఎవ్రీవన్ ఈస్ వాచింగ్ యూ ఈగర్‌లీ. అంటే నువ్వేదో చేస్తావని చూస్తున్నారనమాట అందరూ అందరూ ఈగర్‌గా. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఐస్ అండ్ ఇయర్స్. సో, ఆల్ ఐస్ అండ్ ఇయర్స్ అంటే నీ మీద సర్వైలెన్స్ పెట్టి ఉంచడమంట. అంటే ప్రతి ఒక్కరు నిన్నే చూస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు అని వింటున్నారు. అంటే ప్రతి ఒక్కరి వాళ్ళ ఆహ్, ఎవ్రి వాళ్ళ ప్ర వాళ్ళ ప్రెజెన్స్ మొత్తం నీ మీదే ఉందని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్. అంటే ఎవ్రీవన్ అవైలబుల్ టు హెల్ప్ విత్ ఏ ప్రాబ్లమ్. సో, ఎవ్రీవన్ షుడ్ హ్యాండ్స్ ఆన్ డెక్ అంటారు చూసావా మూవీస్‌లో. అంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేయండి. అంటే షిప్ మునిగిపోకుండా అంటారు చూసారా? సో, అలా అనమాట. నెక్స్ట్ ఆల్ హ్యాట్ అండ్ నో క్యాటిల్. అంటే వన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ బిగ్ టాక్ బట్ ల్యాక్స్ సబ్‌స్టాన్స్ అండ్ యాక్షన్. అంటే ఆహ్, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. బట్ యాక్షన్‌లోకి వచ్చేసరికి డల్ అనమాట. నెక్స్ట్ ఆల్ ఇన్ అంటే ఎగ్జాస్టెడ్. అంటే ఐయామ్ ఆల్ ఇన్ ఫర్ ద డే అంటారు. సో, ఆల్ ఇన్ ఫర్ ద డే అంటే ఐయామ్ ఎగ్జాస్టెడ్ ఫర్ ద డే. అంటే ఇంకా చాలా వర్క్ చేసొచ్చి అలసిపోయాడని అర్థం అనమాట. నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ డేస్ వర్క్ అంటే పార్ట్స్ ఆఫ్ ఎ పర్సన్ టిపికల్ వర్క్ అనమాట. అంటే ఆల్ ఇన్ వన్ డేస్ వర్క్ అంటే ఒక పర్సన్ ఒక డేలో చేసే వర్క్ అనమాట. అంటే తన కంప్లీట్ వర్క్ ఇంకా. సో, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఆల్ ఇన్ ఆల్. ఆల్ ఇన్ ఆల్ అంటే హావింగ్ ఆల్ అథారిటీ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్. సో, ఎవ్రీథింగ్ కన్సిడర్ చేసుకొని తన ఆ పవర్ మొత్తం తన చేతిలోనే ఉంచుతాడనమాట. ఆల్ ఇన్ ఆల్ అంటే.
సో ఆల్ మూన్ షైన్ అంటే ఫార్ ఫ్రమ్ రియాలిటీ అంటే రియాలిటీకి దూరంగా ఉండేదనమాట. కన్కాక్టెడ్ ఆర్ నాన్‌సెన్స్ అంటే అంటే నమ్మలేనిది. అంటే రియాలిటీకి దూరంగా ఉండేదంటే దాని అర్థం నమ్మలేనిదని. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే క్విక్ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ అంటే అనుకోకుండా సడెన్‌గా వచ్చేదనమాట. చూసారు ఇది సడెన్‌గా స్ప్రింగ్ ఎలా సర్ప్రైజ్ ఇస్తుందో సో అలా అనమాట. సో ఆల్ అవర్ మైట్ అండ్ మెయిన్ అంటే ఫుల్ ఫోర్స్ అంటే మన దగ్గరున్న ఫుల్ పవర్‌ని మొత్తం మ్యాన్ పవర్‌ని అంతా యూజ్ చేసి అన్ని రకాల పవర్స్‌ని యూజ్ చేసి ఇంకేమీ లేదు యూజ్ చేయడానికి అన్నట్టు ఫుల్ ఫోర్స్ అనమాట. ఆల్ అవర్ మైట్ అండ్ మెయిన్. నెక్స్ట్ ఆల్ ఓవర్ హెల్త్ ఆఫ్ హ్యాకర్. సో ఆల్ ఓవర్ హెల్త్ ఆఫ్ హ్యాకర్. హ్యాకర్ అంటే ఎవ్రీవేర్ అంటే అన్ని వైపులా చుట్టుపక్కల ప్రతి సరౌండెడ్ అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. సో ఇట్స్ ఆల్ ఓవర్ హెల్త్ ఆఫ్ హ్యాకర్ అంటే అది ప్రతి చోట ఉందని అర్థం. నెక్స్ట్ ఆల్ థంబ్స్ అంటే క్లమ్జీ, ఫిజికల్లీ అక్వార్డ్ అంటే ఫిజికల్‌గా క్లమ్జీగా ఉండేదనమాట. ఆల్ థంబ్స్ అంటే అన్ని థంబ్స్ ఎక్కడుంటాయి మనకి? అసలు థంబ్స్ అనేవి రెండే ఉంటాయి. మనకి ఆ ఫింగర్ ఒకటి, ఈ ఫింగర్ ఒకటి. కానీ ఆల్ థంబ్స్ అంటే ఫిజికల్‌గా క్లమ్జీగా ఉన్నాడనమాట అర్థం. నెక్స్ట్ ఆల్ వెట్ అంటే కంప్లీట్‌లీ మిస్టేకెన్. సో ఇట్స్ ఎన్ ఆల్ వెట్ వి షుడెంట్ డూ దట్ అంటే నువ్వు అది చేసి ఉండకూడదు. ఇట్స్ ఎ కంప్లీట్ మిస్టేక్ అని అర్థం అనమాట. నెక్స్ట్ ఆల్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. సో ఎనీ యాక్షన్ ఈస్ యాక్సెప్టబుల్ ఇన్ ఎక్స్‌ట్రీమ్ సర్కమ్‌స్టాన్సెస్ లైక్ లవ్ అండ్ వార్. సో లవ్‌లోను, వార్‌లోను ఏం చేసినా తప్పు కాదు అని ఈ మీనింగ్ వస్తదనమాట. ఆల్మా మ్యాటర్ అంటే మేము ఆల్రెడీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్‌లో చూసాం. ఇన్‌స్టిట్యూషన్ వేర్ ఐ గాట్ ఎడ్యుకేషన్. సో ఆల్మా మ్యాటర్ అనేది సింపుల్‌గా వచ్చేసి ఇన్‌స్ట్రక్షన్స్ వేర్ ఐ గాట్ ఎడ్యుకేషన్ అంటే ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఉన్నదో సో దాన్ని ఆల్మా మ్యాటర్ అని అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా అండ్ ఒమేగా. సో ఆల్ఫా అంటే స్టార్టింగ్, ఒమేగా అంటే ఎండింగ్ అనమాట. సో ఆల్ఫా అండ్ ఒమేగా అంటే బిగినింగ్ అండ్ ఎండింగ్ అనమాట. మనకి ఫిజిక్స్‌లో వాడతారు ఆల్ఫాను, ఒమేగా అని. సో ఆల్ఫా అంటే స్టార్టింగ్ లెటర్. సో ఒమేగా అంటే ఎండింగ్ లెటర్. సో అలా సింబల్ అనమాట. అదొక సింబల్ లాగా యూజ్ చేస్తారు. సో ఆల్ఫా అండ్ ఒమేగా అంటే బిగినింగ్ అండ్ ఎండింగ్. నెక్స్ట్ ఆల్ఫాబెట్ సూప్ అంటే ఎ మెటాఫోర్ ఫర్ అన్ అబండెన్స్ ఆఫ్ అబ్రివియేషన్ అండ్ అక్రోనిమ్స్. సో చూసారు కదా! సో ఈ అక్రోనిమ్స్ అండ్ అబ్రివియేషన్స్ అనే సూప్‌లో మునిగిపోయి ఉన్నాడు. అంటే ఏ నంబర్ ఆఫ్ అక్రోనిమ్స్, మెటాఫోర్స్ యూజ్ చేసే పర్సన్ అనమాట. ఐ మీన్ అక్రోనిమ్స్, అబ్రివియేషన్స్ యూజ్ చేసే పర్సన్ అనమాట. అలా అలా వస్తది మీనింగ్. ఆల్వేస్ ఏ బ్రైడ్స్‌మేడ్ నెవర్ ఏ బ్రైడ్ అంటే సమ్‌వన్ హూ ఈస్ నెవర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ పర్టిక్యులర్ సిట్యుయేషన్. సో ఈ అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఆ పర్సన్‌కి ఇంపార్టెన్స్ అనేది ఉండదనమాట. సో అలాంటి పర్సన్‌ని ఆల్వేస్ ఏ బ్రైడ్స్‌మేడ్ నెవర్ ఏ బ్రైడ్ అంటారు. నెక్స్ట్ అన్ అబౌట్ టర్న్ అంటే కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఒపీనియన్. సో ఇట్స్ అన్ అబౌట్ టర్న్ అంటారు కదా! సో కంప్లీట్‌గా టర్న్ తీసుకోవడం. నెక్స్ట్ ఎన్ ఏస్ ఇన్ ద హోల్ అంటే ఏ మేజర్ అడ్వాంటేజ్ దట్ వన్ కీప్స్ హిడెన్ అంటిల్ అన్ ఐడియల్ టైమ్. సో ఒక అడ్వాంటేజ్ అదొక సిట్యుయేషన్‌లో ఉన్న అడ్వాంటేజ్ కానీ తను సీక్రెట్‌గా ఉంచుతాడు. ఎప్పటి వరకు? తన టైమ్ వచ్చే వరకు. సో టైమ్ వచ్చినప్పుడు దాన్ని రివీల్ చేస్తాడనమాట. అలాంటి దాన్ని ఎన్ ఏస్ ఇన్ ద హోల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ ఆర్మ్ చైర్ క్రిటిక్ అంటే సమ్‌వన్ హూ గివ్స్ అడ్వైస్ బేస్డ్ ఆన్ ద థియరీ నాట్ ప్రాక్టీస్. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇది అందరూ క్యాజువల్‌గా చేసేది. క్రికెట్ మ్యాచ్ చూస్తూ చాలా మంది అడ్వైస్ ఇస్తారు. ఇలా కొడితే బాగుండు, అలా కొడితే బాగుండు, వీడికి రాదు, వాడు క్యాచ్ వదిలేసాడని. కానీ గేమ్ ఆడేవాడికే తెలుస్తది. అసలు అక్కడ ఉన్న ప్రెషర్ ఏంటి? ఎలా ఆడాలి? ఏంటి అనేది. సో ఎన్ ఆర్మ్ చైర్ క్రిటిక్ అంటే అలా ఏ ఎక్స్‌పీరియన్స్ లేకుండా థియరీ బట్టి నోటితో ఇష్టం వచ్చినట్టు వాగే అతన్ని ఎన్ ఆర్మ్ క్రిటిక్ చైర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అన్ ఆరో ఇన్ ద క్వైవర్. సో అన్ ఆరో ఇన్ ద క్వైవర్ అంటే స్ట్రాటజీస్ దట్ కెన్ బి ఫాలోడ్ అనమాట. సో ఏదైనా స్ట్రాటజీ బిల్డ్ చేసి సో దాన్ని ఫాలో అయ్యే అతన్ని అన్ ఆరో ఇన్ ద క్వైవర్ అంటారు. నెక్స్ట్ అన్ ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్. అన్ ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అంటే ఫిర్మ్‌లీ హెల్డ్ బిలీఫ్ అంటే ఏదైనా ఒక నమ్మకాన్ని స్ట్రాంగ్‌గా నమ్మేవాడనమాట. నెక్స్ట్ అన్ ఐ ఓపెనర్ అంటే షాకింగ్ రివీలేషన్ అనమాట. అదొక షాకింగ్ రివీలేషన్ అనమాట. నెక్స్ట్ అన్ ఐరన్ హ్యాండ్ అంటే స్ట్రిక్ట్ అండ్ హార్ష్ కంట్రోల్ ఏదైనా తన కంట్రోల్‌లో ఉంచుకునేది స్ట్రిక్ట్ అండ్ హార్ష్ కంట్రోల్ అనమాట. నెక్స్ట్ అన్ ఐరన్ విల్ అంటే ఎ ఫిర్మ్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. విల్ అంటే విల్ పవర్ తెలుసు కదా! ఒక డిటర్మినేషన్ పవర్. అండ్ ఐరన్ విల్ అంటే స్ట్రాంగ్ అండ్ డిటర్మినేట్ పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్ ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్ అంటే ఫుల్ ఆఫ్ విజ్డమ్ అంటే చాలా తెలివైన పర్సన్ అనమాట. ఎన్ ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్ అంటే కుర్రతనంలోనే ఆహ్, ఆహ్, అదేంటంటే ఓల్డ్ హెడ్ అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ హెడ్ అని. అంటే ఫుల్ ఆఫ్ విజ్డమ్ అంటే చాలా తెలివైన వ్యక్తి అలా వస్తదనమాట. అండ్ ఆలివ్ బ్రాంచ్ అంటే గెస్చర్ ఆఫ్ పీస్. సో ఆలివ్ బ్రాంచ్ ఓలివ్ అనే పదం ఎక్కడొచ్చినా దాని సింబల్ వచ్చి పీస్ గాని, లేదంటే పార్డన్ గాని ఇలా వస్తది. సో అండ్ ఓపెన్ బుక్ అంటే ఓ వన్ దట్ హెల్డ్ నో సీక్రెట్స్. సో మై లైఫ్ ఈజ్ ఎన్ ఓపెన్ బుక్ అంటాం కదా! సో నా లైఫ్‌లో సీక్రెట్స్ ఏమి లేవు. అంతా ఓపెన్‌గానే అంటాం. సో అలా వచ్చేసి అది వాడతారు. నెక్స్ట్ అన్ అప్‌హిల్ టాస్క్ అంటే డిఫికల్ట్ టాస్క్. సో ఒక బాల్‌ని కిందకి రోల్ ఎవరైనా చేయగలరు. కానీ కింద నుంచి పైకి రోల్ చేయడం అనేది చాలా కష్టం. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈడియం అయితే వాడతారు. నెక్స్ట్ ఎపిఎల్ టు సీజర్. ఎపిఎల్ టు సీజర్ అంటే ఎపిఎల్ టు ద హైయెస్ట్ పాసిబుల్ అథారిటీ. సో ఒక వన్స్ అపాన్ ఎ టైమ్ యూరప్ ఆ ఏరియాలో సీజర్ అనే కింగ్ ఉండేవాడు. సో అతను చాలా చాలా పవర్‌ఫుల్. ఆల్‌మోస్ట్ నెపోలియన్, అలెగ్జాండర్ ఎలాగో అలాంటి అతను.
సో తనే హైయెస్ట్ అథారిటీ ఇంకా మొత్తం ఆ కాంటినెంట్‌కి. సో తనకి ఏదన్నా రిక్వెస్ట్ పెట్టడం అంటే ఇంకా అదే హైయెస్ట్ రిక్వెస్ట్. సో అలా వచ్చింది ఇది ఏప్రిల్ 2 సీజన్ అనేది. నెక్స్ట్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే రీజన్ ఫర్ క్వారల్, కాజ్ ఆఫ్ అనిమోసిటీ. అనిమోసిటీ అంటే చెప్పాం కదా! డిస్‌లైక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సంథింగ్ దట్ కాజెస్ ఫ్రిక్షన్ ఆర్ బోన్ ఆఫ్ కంటెన్షన్. బోన్ అంటే కూడా చెప్పాను డిస్‌లైక్ అని, క్వారల్ అని. సో బోన్ ఎక్కడొచ్చినా సరే క్వారల్ గాని, డిస్ప్యూట్ గాని రిప్రజెంట్ చేస్తది. సో ఇట్స్ అన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. ఓకే. నెక్స్ట్ యాపిల్ ఆఫ్ వన్ సై. యాపిల్ ఆఫ్ వన్ సై అంటే సమ్‌వన్ వెరీ ప్రీషియస్ ఆఫ్ డియర్. సో ఎవరైనా చాలా లవబుల్ పర్సన్ రిప్రజెంట్ చేస్తూ చెప్పేటప్పుడు యాపిల్ ఆఫ్ వన్ సై అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ కార్ట్. యాపిల్ కార్ట్ అంటే స్పాయిల్ కేర్‌ఫుల్ ప్లాన్స్. సో ఏదైనా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకున్న ప్లాన్‌ని నాశనం చేయడం. సో యాపిల్ కార్ట్ అంటే. సో స్పాయిల్ కేర్‌ఫుల్ ప్లాన్స్ అనేది యాపిల్ కార్ట్. నెక్స్ట్ వచ్చేసి యాపిల్స్ అండ్ ఆరెంజెస్. యాపిల్స్ అండ్ ఆరెంజెస్ 2 అన్‌లైక్ థింగ్స్ ఆర్ పీపుల్. అంటే అంటే యాపిల్ కలర్ వేరు, ఆరెంజ్ కలర్ వేరు. యాపిల్ సింబల్ వేరు, ఆరెంజ్ సింబల్ వేరు. సో యాపిల్ టేస్ట్ వేరు, ఆరెంజ్ టేస్ట్ వేరు. సో ఒక్ ఏదైనా 2 సంబంధం లేని వాటి గురించి రిప్రజెంట్ చేసేటప్పుడు యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అంటారు. సో దట్ బాయ్ అండ్ దట్ గర్ల్ ఆర్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. అంటే వాళ్ళిద్దరికీ అసలు సంబంధమే లేదని అర్థం. అంటే వాళ్ళు ఇందులోనూ ఈక్వల్ కాదని అర్థం అనమాట. నెక్స్ట్ అప్రోపాప్స్ ఆఫ్ నథింగ్. అప్రోపాప్స్ ఆఫ్ నథింగ్ అంటే హావింగ్ నో రిలవెన్స్ టు ఎనీ ప్రీవియస్ డిస్కషన్ ఆర్ సిట్యుయేషన్. సో అప్రోస్ ఆఫ్ నథింగ్ అంటే ఏదైనా డిస్కస్ చేస్తారు కదా మీటింగ్స్‌లో. సో మీటింగ్స్‌లో డిస్కస్ చేసిన దానికి సంబంధం లేకుండా మాట్లాడడం అనమాట. అంతకుముందు డిస్కస్ చేసిన మీటింగ్‌కి సంబంధం లేకుండా మాట్లాడడాన్ని అప్రోస్ ఆఫ్ నథింగ్ అంటారనమాట. అప్రోపోస్ ఆఫ్ నథింగ్. ఓకే. హావింగ్ నో రిలవెన్స్ టు ఎనీ ప్రీవియస్ డిస్కషన్ ఆర్ సిట్యుయేషన్. సో, అంతకుముందు మాట్లాడుకున్న దానికి సంబంధం లేకుండా చూసారా ఇక్కడ బొమ్మ తెచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. సో, ఇంత ఇంపార్టెంట్ మీటింగ్‌లో బొమ్మ తెచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సో, సో, సంబంధం లేకుండా మాట్లాడడం సింపుల్‌గా చెప్పాలంటే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గ్యూస్ అండ్ ఐడ్. ఆర్గ్యూస్ ఐడ్ అంటే వెరీ కేర్‌ఫుల్ అబ్జర్వెంట్ ఆర్ విజిలెంట్ ఆర్ అటెంటివ్. నెక్స్ట్ ఆర్గస్ ఐడ్. ఆర్గస్ ఐడ్ గుర్తుపెట్టుకోండి ఇవి కొంచెం టిపికల్ టర్మ్స్. ఆర్గస్ ఐడ్ అంటే కేర్‌ఫుల్ అబ్జర్వెంట్ ఆర్ అటెంటివ్, విజిలెంట్. ఓకే. నెక్స్ట్ ఆర్మర్డ్ టు టీత్ అంటే హెవీలీ ఆర్మర్డ్ ఆర్ ఫోర్టిఫైడ్. సో, ఆర్మర్డ్ టు ద టీత్ అంటే టీత్ అంటే పళ్ళ వరకు ఆర్మ్ చేసి ఉన్నారని. అంటే దానర్థం పళ్ళతో ఆర్మ్ చేసి ఉన్నాడని కాదు. సో, అంటే పైనుంచి కింద వరకు పూర్తిగా ఆర్మ్‌తో ఉన్నాడనమాట. చూసారా పైనుంచి కిందకి మొత్తం అన్ని బుల్లెట్స్, గన్స్, మిసైల్స్, గ్రెనేడ్స్, షీల్డ్ ఇలా ఇలా అనమాట. నెక్స్ట్ అరౌండ్ ద క్లాక్ అంటే డే అండ్ నైట్. సో, డే అండ్ నైట్ అంటే పూర్తిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు అరౌండ్ ద క్లాక్ అంటే 24/7 సింపుల్‌గా చెప్పాలంటే. సో, అది అరౌండ్ ద క్లాక్. నెక్స్ట్ అరౌండ్ ద కార్నర్ అంటే అక్కరింగ్ సూన్. సో, ద షాప్ ఈస్ గోయింగ్ టు అరౌండ్ ద కార్నర్ వెరీ సూన్ అంటారు కదా! సో, ద షాప్ ఈస్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ అక్కరింగ్ సూన్ అని లేదంటే కమింగ్ సూన్ అని ఇలా అనమాట. నెక్స్ట్ యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే యాక్చువల్లీ యాస్ ఇట్ హ్యాపెన్స్ అంటే ఇట్ ఈస్ యాస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ యూ షుడ్ రిజైన్ వెరీ సూన్ అంటారు కదా! సో, అలా అనమాట. సో, అది జరుగుతుంది. కానీ ఎంత ఫాస్ట్‌గా జరుగుతుందనేది మాత్రం తెలీదు అనమాట. యాక్చువల్లీ యాస్ ఇట్ హ్యాపెన్స్ అంటే జరుగుతుంది, జరిగింది అలా అనమాట. యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే. యాస్ ఎ బాల్డ్ యాస్ క్యూ బాల్ అంటే కంప్లీట్‌లీ బాల్డ్. అంటే తెలుసు కదా! క్యూ బాల్ అంటే క్యూ బాల్ ఎంత షార్ప్‌గా, నునుపుగా ఉంటది. అసలకి చాలా మెరుస్తూ అంటే అంత బాల్డ్ అంటే అంత జుట్టు లేదు అని కంప్లీట్‌గా మెరుస్తుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ యాస్ క్లియర్ యాస్ బెల్ అంటే ఆహ్, రెడీలీ అండర్‌స్టూడ్ అంటే ఇప్పుడు బెల్ మోగితే మనకి ఎంత క్లియర్‌గా వినపడుతుంది. సో, అంత క్లియర్‌గా అర్థమవుతదనమాట. యాస్ క్లియర్ యాస్ మడ్ అంటే ఇంపాసిబుల్ టు అండర్‌స్టాండ్. సో, మడ్డని అండర్‌స్టాండ్ చేసుకోవడం ఈజీయా? కాదు. ఒక్కొక్క మడ్డ ఒకలా ఉంటది. సో, అది ఎంత లోతుందో తెలీదు. ఏమీ తెలీదు దాన్ని చూసి చెప్పలేం అసలు మడ్ అనేది. సో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్‌స్టాండ్ అలాననమాట. యాస్ డ్రాఫ్ట్ యాస్ బ్రష్. డ్రాఫ్ట్ యాస్ బ్రష్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ సిల్లీ అనమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. డాఫ్ట్ యాస్ ఎ బ్రష్. సో, డాఫ్ట్ యాస్ ఎ బ్రష్ అంటే సిల్లీ, ఎక్స్‌ట్రీమ్‌లీ సిల్లీ. నెక్స్ట్ డెడ్ యాస్ డోర్ నెయిల్. డెడ్ యాస్ డోర్ నెయిల్ అంటే అన్‌క్వెషనబుల్లీ డెడ్ ఆర్ ఇనాపరేటివ్. సో, డెడ్ యాస్ డోర్ నెయిల్. సో, ఓ తుప్పు పట్టేసిన నెయిల్‌ని అసలు దేనికైనా వాడతామా మనం? దేనికి వాడము. సో, క్వెషనబుల్లీ డెడ్ ఆర్ ఇనాపరేటివ్. సో, అదెందుకు పనికిరాదు ఇంకా అలా పడి ఉంటదంటే చచ్చిపోయిందని అర్థం అనమాట. సో, దాన్ని రిప్రజెంట్ చేస్తూ డెడ్ యాస్ డోర్ నెయిల్ అనే ఇడియమ్‌ని మనం వాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిట్ యాస్ ఫిడిల్. సో, ఫిట్ యాస్ ఫిడిల్ అంటే స్ట్రాంగ్ అండ్ హెల్తీ అనమాట. ఇన్ ఎ పర్ఫెక్ట్‌లీ హెల్తీ కండిషన్ అనమాట. సో, ఫిడిల్ అంటే తెలుసు కదా! సో, ఇది ఫిడిల్ అంటే ఓహ్, సో, అది ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో మనిషి కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉన్నాడని. గుడ్ యాస్ గోల్డ్ అంటే పర్సన్ హూ ఈస్ ఒబీడియంట్ అండ్ వెల్ బిహేవ్డ్. సో, గోల్డ్ ఎంత ప్రీషియస్ ఎంత లుకింగ్ వెరీ ఆహ్, బ్యూటిఫుల్‌గా ఉంటదో సో, మనిషి కూడా అంత బ్యూటిఫుల్‌గా అంత ప్రీషియస్‌గా ఉండాలి. అంటే అంత ఒబీడియంట్‌గా అంత వెల్ బిహేవ్డ్‌గా ఉండాలనమాట. హార్డ్ యాస్ నెయిల్ అంటే ఎమోషన్‌లెస్ అండ్ అన్‌రిలెంటింగ్ హావింగ్ నో ఫీలింగ్స్. సో, ఒక నెయిల్‌ని మనం గోడకు కొట్టినప్పుడు నాకు నొప్పొస్తుందని ఏమన్నా అంటదా? సో, అంటే దానికి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏమి ఉండవనమాట. సో, అలా అంత ఎమోషన్‌లెస్‌గా ఉండడం అనమాట. నెక్స్ట్ హైట్ యాస్ కైట్ అంటే ఇంటాక్సికేటెడ్ విత్ ఆల్కహాల్.
సో, గాల్లో తేలినట్టు అంటారు కదా! సో, గాల్లో తేలడం అంటే ఫుల్‌గా తాగేసి ఏం జరుగుతుందో సమాజంలో మైకంలో ఉండడం అనమాట. యాస్ కీన్ యాస్ మస్టర్డ్ అంటే వెరీ ఎంథూసియాస్టిక్ అండ్ ఎక్సైటెడ్ అనమాట. సో, యాస్ కీన్ యాస్ మస్టర్డ్ అంటే వెరీ ఎంథూసియాస్టిక్ అండ్ ఎక్సైటెడ్. సో, ఈ మస్టర్డ్ అనేది ఎక్కడొచ్చినా కూడా ఎంథూసియాస్టిక్ అండ్ ఎక్సైటెడ్ అనే మీనింగ్ వస్తది. నెక్స్ట్ యాస్ ఫనీ యాస్ $3 బిల్. సో, సంథింగ్ దట్ ఈస్ ఫేక్. యాస్ ఫనీ యాస్ ఎ $3 బిల్. యాక్చువల్‌గా $3 అనేదే ఉండదు అసల అమెరికన్ డినామినేషన్స్‌లో. సో, అంటే ఫేక్ అని అర్థం అనమాట. మనకిక్కడ 5,000 నోట్ అంటే మనం నమ్ముతామా ఎక్కడన్నా? ఎందుకంటే అది 5,000 నోటే లేదని తెలుసు. అలాగే $3 బిల్ అంటే $3తో ఉండే నోటే లేదు వాళ్ళకి. సో, అంటే ఫేక్ అని అర్థం అనమాట. సో, యాస్ స్లై యాస్ ఎ ఫాక్స్ అంటే స్మార్ట్ అండ్ క్లెవర్ అనమాట. సో, నక్క మనకి చాలా కథలు చూసాం కదా! ఫాక్స్ మీద మనకి స్టోరీస్‌లో. సో, యాస్ స్లై యాస్ ఫాక్స్ అంటే జిత్తులు మారిన నక్క అంటాం. సో, అలా అంటే స్మార్ట్ అండ్ క్లెవర్ అనమాట. యాస్ ద క్రో ఫ్లైస్. సో, క్రో ఫ్లైస్ అంటే ద షార్టెస్ట్ రూట్ మెజర్‌మెంట్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్. సో, ఈ క్రో ఎప్పుడు ఎలా ఫ్లై చేస్తదంటే వంకర టింకరలుగా ఇలా తిరుగుతూ వెళ్ళదు. ఏదైనా ఒక డెస్టినేషన్ ఇంకో డెస్టినేషన్‌కి వెళ్ళాలంటే స్ట్రెయిట్‌గా వెళ్ళిపోద్దనమాట. అంటిల్ అన్‌లెస్ ఎవరైనా దానికి అడ్డంగా కనిపిస్తే తప్ప అది షార్టెస్ట్ డిస్టెన్స్ చూజ్ చేసుకుంటదనమాట. అంటే స్ట్రెయిట్ లైన్ ఎప్పుడు స్ట్రెయిట్ లైన్‌లోనే ఎళ్తదనమాట. సో, అది రిప్రజెంట్ చేస్తూ ఇది. నెక్స్ట్ యాస్ థిక్ యాస్ 2 షార్ట్ ప్లాంక్స్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ స్టూపిడ్ అనమాట. యాస్ థిక్ యాస్ 2 షార్ట్ ప్లాంక్స్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ స్టూపిడ్. ఓకే. నెక్స్ట్ ఆస్క్ ఫర్ ట్రబుల్. ఆస్క్ ఫర్ ట్రబుల్ అంటే యాక్ట్ ఇన్ ఏ వే దట్ ఈస్ లైక్లీ టు నెక్కర్ ప్రాబ్లమ్. అంటే అడిగి మరీ ప్రాబ్లమ్స్‌ని కొని తెచ్చుకోవడం అంట ఆస్క్ ఫర్ ట్రబుల్ అంటే. సో, డు నాట్ డిస్టర్బ్ అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ ఉంటే వీడెళ్లి పుల్లతో దాన్ని కెలుకుతున్నాడు. సో, అదేం చేస్తది? తిరిగి అటాక్ చేస్తది. అంటే మనం కోరుకోని దాన్ని కూడా పిలిచి మరీ తన్నించుకోవడం అనమాట. అంటే దారిన పోయేదాన్ని నేలను పోయేదాన్ని ఒంటి పాము కూడా అంటారు కదా! సో, అది ఐడియం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్లీప్ ఎట్ ద వీల్. ఎస్లీప్ ఎట్ ద అంటే నాట్ ఇంటు టు వన్స్ డ్యూటీ. అంటే తన డ్యూటీ ఏంటి? డ్రైవ్ చేయడం. సో, అలాంటి తన డ్యూటీని కూడా తను చేయట్లేదు. అంటే స్లీప్ ఎట్ ద వీల్ అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోవడం అలా కాదు అక్కడొచ్చే మీనింగు. సో, దాని మీనింగ్ ఏంటి అంటే తన డ్యూటీలో అటెంటివ్‌నెస్ లేదని. నెక్స్ట్ అస్యూమ్ ఎయిర్స్ అంటే ప్రిటెండ్ సుపీరియారిటీ. అంటే సో, తనకి పవర్ లేకపోయినా గానీ పవర్ ఉన్నట్టు, తనే రాజు ఉన్నట్టు యాక్ట్ చేసేవాడనమాట. అస్యూమి ఎయిర్స్ అంటే. నెక్స్ట్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అంటే కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట. సో, మనకిప్పుడు ప్లస్ ఎక్స్ షేప్ గాని, డబ్ల్యూ షేప్ గాని, టీ షేప్ గాని నెక్స్ట్ క్రాసింగ్ రోడ్స్ అంటారు కదా! సో, ఇలాంటి ప్లేస్‌లో మనకి ఎటెళ్ళాలో తెలియనప్పుడు కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉంటామా? సో, అదే క్రాస్ రోడ్స్ అంటే. సో, పాయింట్ ఇన్ వేర్ డెసిషన్స్ విల్ హావ్ నో లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. ఏ పాయింట్ ఇన్ లైఫ్ వేర్ హిస్ డెసిషన్స్ అంటే మనం ఇక్కడ తీసుకున్న డెసిషన్స్ బట్టే తన లైఫ్‌లో మిగతా డిపెండ్ అయి ఉంటాయన్నమాట. సో, ఎట్ ఎ లాస్ అంటే అనేబుల్ టు డిసైడ్. సో, ఎట్ ఎ లాస్ అంటే హి హాస్ ఎ నంబర్ ఆఫ్ వర్క్స్ టు డూ. హి ఈస్ ఎట్ ఎ లాస్ అని పిలుస్తా. అంటే హి వాస్ అనేబుల్ టు డిసైడ్ విచ్ వర్క్ టు డూ ఫస్ట్. ఓకే. ఎట్ స్నేల్స్ ప్లేస్ అంటే టు డూ సంథింగ్ వెరీ స్లోలీ. స్నేల్ తెలుసు కదా! ఎలా వెళ్తదో స్లోగా తాపీగా. సో, అంత తాపీగా వర్క్ ఏదైనా చేస్తే దాన్ని డూ సంథింగ్ వెరీ స్లోలీ ఎట్ ఎ స్నేల్స్ పేస్ అంటారు. వై ఆర్ యూ డూయింగ్ వర్క్ ఎట్ ఎ స్నేల్స్ పేస్ అంటారనమాట. నెక్స్ట్ అట్ ఏ స్ట్రెచ్ అంటే టు డూ సంథింగ్ కంటిన్యూయస్‌లీ. సో, హి వాస్ సో ఫోకస్డ్ దట్ హి కంప్లీటెడ్ ఆల్ ద వర్క్ అట్ ఏ స్ట్రెచ్ అంటారనమాట. అంటే తను చాలా ఫోకస్‌గా ఉన్నాడు. తన వర్క్ మొత్తం ఒక స్ట్రెచ్‌లో అంటే కంటిన్యూయస్‌గా కంప్లీట్ చేస్తాడని. నెక్స్ట్ అట్ ఎనీ కాస్ట్ అంటే అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ ఇది చాలా యూజ్ చేసేవాడు ఇది. సో, ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ అట్ ఎనీ కాస్ట్ అంటారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కంప్లీట్ చేసేస్తాను నేనని. నెక్స్ట్ వచ్చేసి ఎ బెక్ అండ్ కాల్. ఎ బెక్ అండ్ కాల్ అంటే అట్ హిస్ డిస్పోజల్ టు బి డామినేటెడ్ బై సమ్‌వన్. బెక్ అండ్ కాల్ అంటే ఏదైనా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని డామినేట్ చేస్తూ చెప్పేది. అంటే ఎప్పుడు ఇంకొకళ్ళకి సర్వ్ చేస్తూ రెడీగా ఉండేడనమాట. అది బెక్ అండ్ కాల్ అంటే ఒకళ్ళ కింద పని చేయడం. లేదంటే ఒకళ్ళు మనల్ని డామినేట్ చేసి పైకెళ్ళిపోవడం అలా అనమాట. ఎట్ క్రాస్ పర్పసెస్ అంటే హావింగ్ అపోజిట్ వ్యూ పాయింట్స్ ఆర్ ఇంటెన్షన్. సో, ఇద్దరికి 2 డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటే సో, దాన్ని ఎట్ క్రాస్ పర్పసెస్ అంటారనమాట. నెక్స్ట్ ఎట్ డాగర్స్ డాన్ అంటే డాగర్స్ డాన్ అంటే సింపుల్‌గా తెలుగులో వాళ్ళిద్దరు కత్తులు దూసుకున్నారంటారు కదా! సో, కత్తులు దూయడం అంటే ఏంటి? గొడవకు సిద్ధపడడం. సో, ఎనిమీస్ టు బి బిట్టర్‌లీ హాస్టైల్స్ బీయింగ్ ఎట్ లాగర్ హెడ్స్. సో, లాగర్ హెడ్స్ కూడా ఇంపార్టెంట్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎట్ డాగర్స్ డ్రాన్ అన్నా, బీయింగ్ ఎట్ లాగర్ హెడ్స్ అన్నా ఒకటే. సో, లాగర్ హెడ్స్ అంటే కూడా అదే కత్తులు దూయడం. కత్తులు దూయడం ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళిద్దరు ఎనిమీస్ అని. ఎనిమీస్ అయితేనే కదా కత్తులు దూస్తారు. లేదంటే వాళ్ళిద్దరికి డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో, వాళ్ళిద్దరు కంప్లీట్ అపోజిట్‌గా ఉన్నారు. సో, అలాంటిది కూడా రిప్రజెంట్ చేస్తూ ఇది వాడతారు. సో, 200 వర్డ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 100, 200-300 అయితే ఇడియమ్స్ అయితే మాట్లాడుకుంటాం. సో, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో and share with your family members who are preparing for the competitive exams and see you in the next video and take care. Bye bye. Jai Hind.